రాష్ట్రంలో ఓటర్ల వివరాల తుది జాబితా సీఓ వికాస్ రాజ్ వెల్లడించారు. వివరాల ప్రకారం రాష్ట్రంలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మొత్తం 3,30,37,113 ఓటర్లు ఉండగా వారిలో 1.64 కోట్ల మంది పురుషులు, 1.65 కోట్ల మంది మహిళలు ఉన్నారు. అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా శేర్లింగంపల్లి మరోమారు టాప్ ప్లేస్లో నిలిచింది. రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. దీని ప్రకారం పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లే అత్యధికం. రాష్ట్రంలో మొత్తం 3,30,37,113 మంది ఓటర్లు ఉండగా వారిలో 1.64 కోట్ల మంది పురుషులు, 1.65 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 7,19,104 మంది ఓటర్లను కొత్తగా చేర్చినట్టు సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. 5,26,867 ఓటర్లను జాబితా నుంచి తొలగించామని, 4,21,521 మంది ఓటర్లు చిరునామా మార్పు, పేర్ల సవరణ చేసుకున్నట్టు వివరించారు. మొత్తం ఓటర్లలో 80 ఏళ్లు దాటిన వారు 4,54,230 మంది ఉండగా దివ్యాంగులు 5,28,405 మంది ఉన్నట్టు తెలిపారు. స్త్రీ పురుష ఓటర్ల నిష్పత్తి 1,009 నిష్పత్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు. అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా శేర్లింగంపల్లి మరోమారు టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇక్కడ మొత్తం 7,47,726 మంది ఓటర్లు ఉన్నారు. 7,12,868 మంది ఓటర్లతో కుత్బుల్లాపూర్, 7,12,868 మంది ఓటర్లతో మేడ్చల్ వరుసగా 2-3 స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత వరుసగా ఎల్బీ నగర్ 6,500 మంది, రాజేంద్ర నగర్ 5,99,678 మంది ఓటర్లు ఉన్నారు. అతి తక్కువగా భద్రాచలంలో 1,51,940 మంది ఓటర్లు ఉండగా అశ్వారావుపేటలో 1,58,274 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కు చెక్ చేసుకోవడానికి వెబ్సైట్ వివరాలను సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. voters.eci.gov.in వెబ్సైట్, ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా చెక్ చేసుకోవాలని సూచించారు.